హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస అండ్ కృష్ణ. మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్‌లోని వీడియోస్ ఒకసారి చూడండి. మీకు గన మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఫుల్ హెల్త్ బాలేదు. ఫుల్ కోల్డ్ అండ్ బయట వెదర్ కూడా అలాగే ఉంది కదా! లాస్ట్ 3 డేస్ నుంచి ఫుల్ రైన్స్ అన్నమాట. సో కొంచెం హెల్త్ బాలేదు. సో ఇదొచ్చేసి దసరా తర్వాత రోజు మేము పారన అంటాము. మీలో ఎంతమంది ఏమంటారో కొందరు నాన్ వెజ్ పండగ కూడా అంటారంట. సో మేమైతే ఏం చేసామంటే ఇంకా హాలిడేస్ అయిపోతున్నాయి కదా! సో పిల్లలందరం కలిసి పిల్లల్ని పిలుచుకొని ఎక్కడికన్నా వెళ్దాము పిక్నిక్ లాగా అని చెప్పి ప్లాన్ చేసుకొని తెలుగంగా ప్రాజెక్ట్ దగ్గరకైతే వచ్చాము. సో బిర్యానీ చేసుకున్నాము. నేనే చేశాను బిర్యానీ. టేస్ట్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ వీడియోస్‌లో ఎప్పుడన్నా ఎలా చేయాలి ప్రొసీజర్ అంతా చూపిస్తాను. సో ఇక్కడ మేమందరం కలిసి మొత్తం మా ఫ్యామిలీ మా అత్తయ్య రాలేదు. సో మేమందరం యంగ్‌స్టర్స్ అందరం వచ్చామన్నమాట పిల్లల్ని వేసుకొని. చాలా బాగుంది. చాలా ఎంజాయ్ చేశాము. అసలు అన్‌ప్లాన్డ్ పిక్నిక్ అన్నమాట ఇది. మార్నింగ్ 9కి అనుకున్నాము ఇలా వెళ్దాము అని చెప్పి. సో మా హస్బెండ్ త్వరగా వెళ్లి చికెన్, మటన్ తీసుకొచ్చేసారు. సో ఇంట్లో బిర్యానీ చేసుకొని అందరం కలిసి అక్కడికెళ్ళేసరికి ఆల్మోస్ట్ 2 అలా అవుతుందన్నమాట. ఫుల్ ఆకలిలో ఉన్నాం అందరము. పైగా ఇక్కడ పార్క్ లాగా కూడా ఉందన్నమాట. సో అక్కడ ఒక చెట్టు కింద మంచిగా చాపేసుకొని కూర్చొని ఫస్ట్ అయితే మేము తినేసాము. ఇలా అందరం కలిసి ఎక్కడికన్నా వెళ్ళి అక్కడ పిక్నిక్ లాగా చేసుకొని ఫుడ్ తింటుంటే ఎంతో బాగుంటుంది కదా! సో మేమైతే ఇంకా మళ్ళీ బెంగుళూరు వెళ్ళిపోతాము. సో మళ్ళీ కుదురుతుందో కుదరదో అని చెప్పి పైగా పిల్లలకి హాలిడేస్ అయిపోతున్నాయి. దసరా హాలిడేస్ మళ్ళీ ఎక్కడి వాళ్ళు అక్కడ డిస్పర్స్ అయిపోతారు అని చెప్పి ప్లాన్ చేశాము. చాలా హ్యాపీ అనిపించింది. యాక్చువల్‌గా ముందు రోజు మాకైతే ఫుల్ నిద్ర లేదనమాట. దసరా రోజు చెప్పాను కదా! వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో నైట్ మేము ఇంటికి వచ్చేసరికి 11:30, 12 ఆ టైం అయిందనమాట. వచ్చాక మేము ఇంట్లో ఫుడ్ తిని ఇంకా ఇంట్లో అంతా క్లీన్ చేసుకొని పడుకునేసరికి నైట్ 1:30 ఆ టైం పడుకున్నాము. సో మళ్ళీ మార్నింగ్ కొంచెం త్వరగా లేచి ఇవి చేసుకొని ఇక్కడికి వచ్చినాం. సో కొంచెం అలసటగా అనిపించినా కూడా మేము బాగా ఎంజాయ్ చేసాము. సో తిన్నాక కొంచెం సేపు పిల్లలు పార్క్‌లో ఆడుకున్నాక మేమైతే తెలుగంగా ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చాము. సో పిల్లలు చూడండి, పిల్లల్ని కార్‌లోంచి దించాలంటేనే భయమేస్తుంది. అంత వాటర్ ఉన్నాయన్నమాట. సో పైగా ఒక్కరు కాదు కదా! చాలా మంది పిల్లలు ఉన్నారు. ఒక్క సెకండ్ మనము మిస్ చేసినా కూడా ఎక్కడ వాటర్‌లోకి వెళ్ళిపోతారో ఐ మీన్ ఇట్లా ఏమైతుందంటే ఇక్కడ ఓకే, కొంచెం ముందరికెళ్తే గాని అంత స్లాంట్‌గా ఉందన్నమాట. బై మిస్ జారితే ఎందుకు అని చెప్పి మేమైతే పిల్లల్ని కార్‌లోంచి దించలేదు అసలు. సో అందుకు పైన సన్ రూఫ్ ఓపెన్ చేసాము. సో వాళ్ళు వాటర్‌ని అంతా ఎంజాయ్ చేస్తారని చెప్పి. సో ఇక్కడ వాళ్ళు చూడండి కిందికెళ్లారు. ఎంత ధైర్యంగా ఎళ్లారో ఏమో అనిపిస్తుంది. మొత్తం స్టెప్స్ కూడా కాదు. బాగా స్లాంట్‌గా ఉంది. అలాగే వెళ్లారు. సో వేరే వాళ్ళైతే వచ్చి వాళ్ళు నడిచారు. అక్కడికెళ్ళొద్దండి ఆల్రెడీ 3 మెంబర్స్ చనిపోయారంట. అయినా కూడా వాళ్ళు వెళ్లారు. ఎందుకెళ్లారంటే మాకు ఈతొచ్చని చెప్పారు. వాళ్ళ ధైర్యానికి ఒప్పుకోవచ్చు అనిపించింది. సో మేమందరం ఇక్కడ మంచిగా కొంచెం సేపు అట్లా నించొని ఫొటోస్ తీసుకొని మేమైతే వచ్చేసాం మళ్ళీ. సో అక్కడ ఎక్కడైతే వాటర్ కొంచెం తక్కువ ఫ్లో ఉంటుందో పిల్లలు ఆడుకోవడానికి అంతా బాగుంటుందో ఆ స్పాట్ కోసం మేము వెతుకుతూ ఉన్నాము. సో ఒక చోట అయితే ఆపాము. అక్కడ వాళ్ళు బట్టలు ఉతుకుతున్నారు అనమాట. వాళ్ళని అడిగాము, ఇక్కడ దిగొచ్చా పిల్లలు ఉన్నారు ఆడుకోవడానికి అంటే, వాళ్ళు ఇక్కడ కాదు కొంచెం ముందుకెళ్ళండి, కొంచెం ముందుకెళ్తే అక్కడ బాగుంటుంది వాటర్, అక్కడ పిల్లలు ఆడుకోవడానికి అంతా బాగుంటుంది అని చెప్పారు. సో ఇక్కడికైతే వచ్చాము. పిల్లలు అయితే ఎంత ఎంజాయ్ చేశారో. కొంచెం వాటర్ అయినా కూడా కొంచెం భయం వేస్తుంది కదా, ఎక్కడ మునుగుతారో ఐ మీన్ వాటర్ తాగేస్తారేమో జలుబు చేస్తుందేమో అని. బట్ స్టిల్ మా పిల్లలు అయితే అస్సలు ఎక్కడా భయపడలేదు. ఫుల్ ఇంకా కొంచెం లోపలికి వెళ్తామంటున్నారు, వద్దు వద్దని చెప్తున్నాడో వినట్లేదు, అంతగా ఆడుతున్నారు అనమాట. ఫస్ట్ అయితే నేను దిగను అని చెప్పి మా లడ్డు తర్వాత వాటర్లోకి దిగి ఇంకా వెళ్దాం పదండి అన్న కూడా రావట్లేదు. ఆల్మోస్ట్ 1.5 అవర్ 2 అవర్స్ అక్కడే ఉండి ఆడుకున్నారు అనమాట పిల్లలందరూ. చాలా బాగుంటుంది కదా ఇట్లా పిల్లలందరం తీసుకొని వెళ్ళి మనం వెళ్తే. ఇంతకు ముందు నెల్లూరు బీచ్కి వెళ్ళాము. అప్పుడు కూడా అంతే, పిల్లలతో చాలా భయం వేసింది. బట్ ఒక్క పిల్లని ఇద్దరం కలిసి హోల్డ్ చేసుకొని అట్లా బాగా ఎంజాయ్ చేసాము. సో ఇక్కడ కూడా అంత వాటర్ ఏం లేవు, జస్ట్ పిల్లలకైతే మోకాళ్ళ దాకా వస్తున్నాయి అంతే. సో ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి వాళ్ళ అన్న పిల్లల్ని ఇలా పెట్టుకొని అక్కడ నుంచి యాక్చువల్గా జారేది ఉందన్నమాట. సో అక్కడ నుంచి నెక్స్ట్ అవతలకి వెళ్తారు. సో అందుకు అక్కడ కూర్చొని అట్లా వెళ్ళడానికి చేస్తున్నారు మా హస్బెండ్. సో మా వదిన వాళ్ళ పిల్లల్ని కూడా పిలిచారు. సో వాళ్ళు భయపడి రామన్నారు అనమాట. సో వాళ్ళ అన్న వాళ్ళ పిల్లల్ని తీసుకొని వెళ్ళారు. మొత్తం రాళ్ళు ఉన్నాయండి కింద అంతా, కొంచెం రాసుకొని పోతున్నాయి అందరికి. సో ఇక్కడైతే చేపలు పడుతున్నారు, చిన్న చిన్న చేపలు. ఇది యాక్చువల్లీ మా వదిన ఓని అనమాట. సో దాంతో వాళ్ళు చేపలు పడుతూ ఉన్నారు, చిన్న చిన్న చేపలు పట్టినారు. సో ఫస్ట్ మా దగ్గర ఏం లేదు పెట్టుకోవడానికి అందుకు.
సో ఫస్ట్ అయితే ఒక కవర్ దొరికిందనమాట మాకు. ఆ కవర్ లో వాటర్ వేసి దాంట్లో పట్టాము. తర్వాత చిన్న వాటర్ బాటిల్ ఉండింది. ఆ వాటర్ బాటిల్ లోకి అయితే వేసాం. చూడండి ఏదో చిన్న చేపలు భలే క్యూట్ గా ఉన్నాయి కదా. సో ఇక్కడ ఆల్మోస్ట్ మాకు కొన్ని చేపలు బాగానే పడ్డాయి. ఒక 5-6 అలా పడ్డాయి అనమాట. సో మేము ఒక బాటిల్లోకి ఫస్ట్ ఇలా కవర్ లోకి వేసాము. ఇక్కడ చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో చేపలు. ఇలా మళ్ళీ తర్వాత ఆ కవర్ చినిగిపోయింది. సో అందుకు మేము బాటిల్లోకి షిఫ్ట్ చేసామని. ఫస్ట్ అంతా పిల్లలు బాగా ఆడుకుంటున్నారు. పిల్లల తర్వాత ఇంకా లాస్ట్ కి మేము వాటర్ లోకి వచ్చాక మా మీద ఫుల్ వాటర్ కొట్టేశారు మా హస్బెండ్, మా బావ వాళ్ళందరూ కలిసి. అదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.